సల్మాన్ ఖాన్ కేసులా కోర్టు తీర్పు గియ్యాలనే చెప్పింది. ఇక మా మంగ్లీని బొంబాయికి తోలినా అక్కడికి వెళ్ళి మా మంగ్లీ బ్రేకింగ్ న్యూస్ చెప్పేందుకు తయారున్నది. పిలుద్దాం. మంగ్లీ, ఓ మంగ్లీ. మంగ్లీ చెప్పు. సల్లు సార్ ని జైలుకు తోలిండ్రా, ఇంటికి తోలిండ్రా? నీ దగ్గర వివరాలు ఏమున్నాయో మొత్తం 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 చెప్పు. సవుల్స్, ఇక బండల్ లెక్క కండలు వెంచిన సల్మాన్ ఖాన్ కొట్టుడు ఉరుకుడు కేసులా ఇయాల. ఏయ్, కొట్టుడేంది ఉరుకుడేంది? అరే, హిట్ అండ్ రన్ను తెలుగులో ఏమంటారు? కొట్టు ఉరుకు అంటారు కదా, అందుకే నీకు అర్థమయ్యేటట్టు చెప్పిన. చాలు గాని అసలు శిక్ష పడ్డదా? ఏమైంది? కారు గుద్ది మనిషిని చంపిన కేసులా సల్లు సార్కు 5 ఏళ్లు జైలు శిక్ష పడ్డది. హైకోర్టు పోంగానే 2 రోజులు బెయిల్ వచ్చింది. అబ్బా, 12 ఏళ్ల కింద కారుతో కూతుతే గియ్యల్ల తీర్పు వచ్చిందా? గిది నేను ఎప్పుడో 3వ తరగతి చదువుతున్నప్పటి సంది వింటున్న వార్త. దీన్ని నానబెట్టి గీల తెంచిండ్రంటే మళ్ళీ ఎందుకు ఆపిండ్రు? అరే, ఒక్క 100 మంది దోషులు తప్పించుకున్నా మంచిదే గాని ఒక్క నిర్దోషికి శిక్ష పడద్దన్న సిద్ధాంతం మర్చితివా సావిత్రి? ఓ మాస్టర్కే చిన్నప్పటి సంది ఎన్ని సినిమాలలో చూడలేదు నేను. మరి చూసి కూడా ఎందుకు అడుగుతున్నా? అసలే కారు గుద్దిందన్న నింద మోసింది నీ లెక్క నా లెక్క పేరు ఊరు లేని మనిషా. సెలబ్రిటీ అమ్మా, సెలబ్రిటీ. హిందీ సినిమా ఇష్ట స్టార్. అసలు ఏమైంది ఆ రోజు? ఓ పారు చెప్పు. అది 2002వ సంవత్సరం. సల్మాన్ ఖాన్ బార్కు పోయి బీర్లు కొట్టి బిరబిరా కారు నడుపుకుంటూ వస్తున్నాడు. మత్తు నెత్తికెక్కింది, కారు మనుషుల మీదకెక్కింది. గంతే, నిద్రపోతున్న మనిషి నిద్రలే జీవించిండు. 4గురికి కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఇయ్యర మొత్తుకున్నారు. సల్మాన్ సార్ సడుక్కునగా అక్కడికి వెళ్ళి జారుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చిన్న బ్రేక్ తర్వాత చూద్దాం. ఏయ్, ఏంటది? నువ్వు క్రైమ్ ల కింకరి, ఘోరాలు నేరాల ప్రోగ్రామ్ యాంకర్వి కాదమ్మా, వార్తలు చెప్పే మంగ్లివి. పాత కథ కదా, ఇంట్రెస్టింగ్ గా చెప్దామని కొత్తగా ట్రై చేసిన సావిత్రి. మంచిగా లేదా? మళ్ళీ ఇంట్లో మస్తు ట్విస్టులు ఉన్నాయి సావిత్రి. కొత్తగా లేదు, చెత్తగా ఉన్నది. ట్విస్టులేంది? అసలు విచారణకు టైం కింతగానం ఎందుకు తీసుకున్నారు? బార్కు అయిన సల్లుబాయి మందు తాక్కుంటా మంచినీళ్ళు తాగచ్చిండంట. నీళ్లు తాగిన మత్తులా కారు నడుపుతాడో లేడో అని డ్రైవరే ఫుల్ మందు కొట్టి కారు నడిపిండట. అవునా? అట్లా చెప్పిండ్రా? అవును, అట్లనే చెప్పిండ్రు. అసలే సెలబ్రిటీ సార్ కాబట్టి ఆయన చెప్పిన దాని మీద భూతద్దం పెట్టి ఆ రోజు బార్లా నీళ్ళెందుకు అమ్మిండ్రు? నీళ్ళే తాగిండా? డ్రైవరే నడిపిండా కారును? గిసుంటి అన్నిటి మీద విచారణ చేసి నాకు అర్థమైంది. చిన్న కొట్టేమో శిక్షేస్తే పెద్ద కొట్టు దాన్ని ఆపింది కదా, మళ్ళా గీడిదాకా వచ్చినాక ఎందుకు ఆపినట్టు? సల్లు సారు అలా డ్రైవరు లాయర్ చెప్పిన సాక్ష్యాలు నిజమేనని పెద్ద కోర్టులు రుజువు కావాలి. పోలీసులు సాక్ష్యం కూడా చూపెట్టాలి. అబ్బో, మస్తుగుంటది కథ. నీకు తెలియదు గాని అట్లా పోంగానే ఇట్లా సిచ్చేరమ్మా. సారు హైకోర్టులోకి పోయిండు కాబట్టి మళ్ళా మొదటి నుంచి వస్తుంది కథ. సరే సరే గాని నువ్వు రాయిగా. సల్లు సార్, నువ్వు నిర్దోషిగా బయటకు వస్తావు సార్, బయటకు వస్తావు, ఖచ్చితంగా బయటకు వస్తావు సార్ నువ్వు. ఆగో, ఓయ్ నీకేమాయే? గైన చేరిపోతే నువ్వెందుకు ఏడుస్తున్నావు? దబాంగ్ సినిమా సీక్వెల్ తీస్తున్నాడు, నాకేమన్నా హీరోయిన్ ఛాన్స్ ఇస్తాడేమో అనుకున్నా. ఇంతట్లోనే అంతా అయిపోయింది. ఏంటండి, ఏకసెక్కాలు ఎక్కువైనాయి గాని ఇగరా చెప్పిన వార్తలు చాలు గాని నువ్వు రామ్మరా. నీకు కుళ్ళు సావిత్రి, కుళ్ళు. మాకతో మస్తు కుళ్ళు. నువ్వు చెప్పంగానే ఉత్తగానే వచ్చినాను అనుకుంటాను ఆ బొంబాయికి. సల్లు బాయితో సినిమా తీసే ఛాన్స్ కొట్టేద్దామని వచ్చిన. నీ అసంటోళ్ళు దిష్టి తగిలింది సావిత్రి మా సల్లు బాయికి, అందుకే గిట్లయింది. ఆయనతో నేను ఎప్పుడైనా హిందీ సినిమా తీస్తా, నేను హీరోయిన్ అవకాశం కొట్టేస్తా. చూసిండ్రా, వార్త తెమ్మని పంపిస్తే హీరోయిన్ అయితే అని ఏషాలు వేస్తుంది, ఏషాలు. కానీ ఎవరు చేసుకున్న దానికి వాళ్ళు అనుభవిస్తారు కదా, గందుకే తాగి జర బండ్లు నడపకుండ్రి. కొంత అన్నం చూసన్నా బుద్ధి తెచ్చుకోండ్రి.